For an arithmetic progression, it is given that the first term is 5 and common difference is 3. Then nth term an is equal 50. Then we have to find n and sum of first n terms. చాలా సింప్లెస్ట్ క్వశ్చన్, 4 మార్క్స్ ఈజీగా వస్తాయి. చూడమ్మా ఏంటంటే గివెన్ a is equal to 5. చూడండి a వాల్యూ 5 ఇచ్చారు మనకు. ఓకే, నౌ కామన్ డిఫరెన్స్ d వాల్యూ is equal to 3 and an is equal to 50. arithmetic progression లో a value 5, d value 3, an is equal to 50. Now we have to find n value. First of all, arithmetic progression లో nth term an ఫార్ములా ఏంటి మా? చాలా సింపుల్ అమ్మా. ఏంటంటే arithmetic progression లో a1 అంటే a అమ్మా, a2 అంటే a ప్లస్ 1d, ఇక్కడ 2 వస్తే ఇక్కడ 1 రావాలి. a3 అనుకోండి a ప్లస్ 2d, a4 అనుకోండి a ప్లస్ 3d. అదేవిధంగా an వచ్చింది అనుకోండి a ప్లస్ ఒకటి తగ్గించండి n మైనస్ 1 ఇంటూ d. చూడండి ఇక్కడ 2 వస్తే ఇక్కడ 1, 3 వస్తే 2, 4 వస్తే 3, 100 వస్తే 99, 1000 వస్తే 999, n వస్తే n మైనస్ 1 ఒకటి తగ్గించాలి. ఓకే, నౌ చూడండి ఇది వాడు కనుక్కోమన్నాడు. ఓకే, నౌ సో మనం an is equal to 50 ఇచ్చాడమ్మా. an ఫార్ములా ఏంటి? an ఫార్ములా ఏంటి? ఇంతకుముందు చెప్పిన a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 50. సో ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. d వాల్యూ ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. అది పెట్టేసేయండి. 5 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 50. ఈ 5 అవతల పోతే ఏమవుతుంది మనకి? సబ్ట్రాక్ట్. సో n మైనస్ 1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ 5. సో n మైనస్ 1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 45. ఇక్కడ 3 ఏమవుతాం మనకి? మల్టిప్లై. అవతల పోతే ఏమవుతుంది మనకి? డివైడ్. సో 45/3. సో n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 1 జార్ 3 15 జార్. సో n ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ 1, n ఈజ్ ఈక్వల్ టు 16. అయిపోయిందమ్మా ఆన్సర్. చాలా ఇంపార్టెంట్. ఏం లేదు, ఏ వాల్యూ ఇచ్చాడు, డి వాల్యూ ఇచ్చాడు, ఏఎన్ ఇచ్చేసాడు. ఏఎన్ వాల్యూ ఇచ్చేసి ఏఎన్ ఫార్ములా యూస్ ఎన్ వాల్యూ కనుక్కోమంటున్నాడు అంతే. ఇక్కడ ఏ వాల్యూ పెట్టేస్తాం, డి వాల్యూ పెట్టేస్తాం, ఎన్ కనుక్కుంటాం. సింపుల్ సాల్వింగ్. సో ఒక క్వశ్చన్ అయిపోయింది. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ఎన్ అండ్ సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ అంటే ఎస్ఎన్ కూడా కనుక్కోమన్నాడు. ఇది ఏఎన్ ఫార్ములా అమ్మ, ఇది 2 మార్క్స్ కడుగుతాడు. ఎస్ఎన్ కూడా కనుక్కోమంటే 4 మార్క్స్ కడుగుతాడు. ఇది 4 మార్క్స్ క్వశ్చన్ అమ్మ. చాలా సింపుల్. అది కూడా చూడండి, మనకు అన్నీ తెలుసు కదా ఆల్రెడీ. Sn is equal to ఫార్ములా గుర్తుపెట్టుకోండి, n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. లేదా ఒకవేళ మనకు లాస్ట్ టర్మ్ తెలిస్తే n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. ఒకవేళ మనకు లాస్ట్ టర్మ్ తెలిస్తే n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్, లేదా స్టాండర్డ్ ఫార్ములా వచ్చేసి n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో n వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇంతకుముందు? 16. 16/2 ఇంటూ 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? 5, డి వాల్యూ 3. సో 16 మైనస్ 1 ఇంటూ 3 అయిపోయింది. చూడండి ఆన్సర్. 2 1 జార్ 2 8 జార్. సో 8 ఇంటూ 2 5 జార్ ఎంత? 10 ప్లస్ 16 మైనస్ 1 15, 15 3 జార్ 45. సో 8 ఇంటూ 55 దట్ విల్ బికమ్ 440. దట్స్ ఇట్. ఏఎన్ అంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలమ్మా, ఎస్ఎన్ అంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. చాలా సింపుల్. ఓకే, 4 మార్క్స్కి ఈ క్వశ్చన్ అంటే చాలా సింపుల్. ఎందుకంటే ఏ వాల్యూ ఇచ్చేసాడు, డి వాల్యూ ఇచ్చేసాడు, ఏఎన్ వాల్యూ ఇచ్చేసాడు. వీ హ్యావ్ టు ఫైండ్ ఎన్. ఇలా ఈక్వేట్ చేసుకొని ఎన్ వాల్యూ కనుక్కుంటాం. ఆఫ్టర్ దట్ వాడు సమ్ 10 టర్మ్స్ కనుక్కోమని చెప్పాడు కాబట్టి దాని ఫార్ములా యూస్ చేసుకొని అన్ని రీప్లేస్ చేస్తాం. థ్యాంక్ యూ.